జగ్గంపేట సాహితీ పబ్లిక్ స్కూల్ వద్ద సోమవారం భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ అధ్యక్షతన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఏనాడు గౌరవించలేదని విమర్శించారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున తమ సత్తా చాటుతామన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. అన్ని చోట్ల తమ బీజేపీ పార్టీ ప్రభావం ఉంటుందని, దానిపై ఇప్పటి నుంచే కష్టపడుతున్నామన్నారు. బీజేపీ జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు దాట్ల కృష్ణవర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ప్రజలందరికీ ఎప్పుడూ అర్థమైందన్నారు. గ్రామాన రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. Arroyo
ఈరోజు జగంపేట నియోజకవర్గంలో జగంపేట విలేజ్ లో సంవిధాన అభియాన్ దివస్ కార్యక్రమం కోసం విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఒకసారి కట్టింది. ఈ కార్యక్రమం అనేది మనకి వివరిస్తారు. దయచేసి ఇలాంటి ఈ కార్యక్రమ జిల్లా అధ్యక్షులు అలానే ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టణ మంగళరాజు గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి గడిగోళరావు గారు, అలానే ఈ కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జ్ గారు, అలానే సమావేశం చేసేది అంతా కూడా పేరు పేరున ఏదైతే ఈ 400 కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేసిందో అందులో భాగంగా ఈ రోజు 2వ రోజు ఇలా కార్యక్రమం చేస్తాం. అలానే ఈ రోజు చెప్పారు. కానీ ముందుగానే ఏదైతే కార్యక్రమం చేయడం ఏదైతే ఆనాటి పెద్దలు భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశాన్ని దాన్ని వ్యతిరేకించే మన జనసంఘ్ కానీ జనతా పార్టీ కానీ మన భారతీయ జనతా పార్టీ పుస్తకాలను జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి ప్రజలందరికీ కూడా అర్థమైంది. అంబేద్కర్ అడ్డుపెట్టుకుని ఎంతకాలం చేసిన రాజకీయాలన్నీ కూడా స్వస్తి పలకడం కోసం గ్రామాన రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన కల్పించాలని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం, అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ అంబేద్కర్ గారిని ఏ విధంగా ఓడించింది, ఏ విధంగా రాజకీయాలను పక్కన పెట్టింది అనేది గమనించుకుంటే ఈ రోజు మన ప్రధానమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని అలాగే అంబేద్కర్ గారిని కూడా ఆయన పాదాలకి నమస్కరించి రాజ్యాంగానికి నమస్కరించుకుని దాని ఒక పవిత్రమైన భగవద్గీతగా భావించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈవేళ మీడియా చాలా పవర్ఫుల్ గా ఉంది. ఏదైతే ఈ మీడియాలో గాని పత్రికల్లో గాని వస్తున్న వార్తలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఈ పార్టీకైనా కూడా కాంగ్రెస్ వారి తప్పిదాలని తెలుసుకుని క్షమాపణ చెప్పి దళితులకి సేవ చేసే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అని వాళ్ళు కూడా ఒప్పుకుంటే బాగుంటుంది. ప్రజలే తీర్పునిస్తారు. అనూహ్యంగా ఇప్పుడున్న భారతదేశంలో గాని మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో గాని భారతీయ జనతా పార్టీకి జాయినింగ్స్ చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ ఇంకా ఖాళీ అవుతుంది. త్వరలో పార్టీ మొత్తం కనుమరుగైపోయినా ఆశ్చర్యపోకలేదని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.